హాయ్ గైస్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హేమ డైరీస్. సో, మీరు మొన్న ప్రాన్స్ పికిల్ అయితే చూసారు కదా! ఇప్పుడైతే నాటుకోడితో పికిల్ అయితే చూసేయండి. మీరెప్పుడైనా ట్రై చేసారా? ఇన్ కేస్ ట్రై చేయకపోతే ఒకసారైతే ట్రై చేయండి. సో, మేమైతే ఒక 5-6 కేజెస్ అయితే పికిల్ చేయాలి అనుకున్నాము. బట్ కుదరలేదు. ఆ రోజు కోళ్లు దొరకలేదని చెప్పేసి 1 ½ కేజీతో మాత్రమే పికిల్ అయితే చేసాము. సో, ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని దాన్నయితే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్, టర్మరిక్ అలానే కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని బాగా నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా అలా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఒక బౌల్‌లోకి తీసుకొని కొంచెం ఆయిల్, టర్మరిక్ అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు మనం ఎక్స్‌ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. అందులో ఉంటుంది వాటర్. సో, దాంతోనే అదంతా కూడా బాయిల్ అయిపోతుంది. సో, ఇప్పుడు చూపిస్తున్నాను కదా! అలా అయితే బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ నార్మల్‌గా బౌల్‌లో వేసినప్పుడు అది బాయిల్ అవ్వకపోతే కుక్కర్‌లో కూడా వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. అలా అంతా కూడా బాయిల్ చేసుకుంటే సో, ఇలా అయితే వస్తుంది. ఇంక దాన్నలానే పక్కన పెట్టేసుకొని వేరొక కడాయిలోకైతే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం అయితే చికెన్ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. సో, గోల్డెన్ రెడ్ కలర్ అంటారు కదా! అలా వచ్చిన తర్వాత అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంక చికెన్ అంతా కూడా బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంక మిగిలిన అదే ఆయిల్‌లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాతయితే అంతా మిక్స్ చేసుకుంటూ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేయకుండా అలానే ఉంచితే అంతా కూడా అడుగంటేస్తుంది, మాడిపోతుంది. అందుకని మిక్స్ చేస్తూ అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంటయితే సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కలర్ అయితే వస్తే సరిపోతుంది. ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఇంకా పికిల్‌లోకి వేయడానికైతే మసాలా చూసేద్దాము. ధనియాలు ఎక్కువైతే వేసుకోవాలి. అండ్ చెక్క, మొగ్గ కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. ఇంకివి కూడా ఫ్రై అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాతయితే అంతా బ్లెండ్ చేసుకోవాలి. సో, ఫైన్ పౌడర్‌లా అయితే వస్తే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాతయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంక మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెనయితే తీసుకొని అందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా అందులోనే వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువుంటేనే పికిల్‌కి టేస్ట్ అయితే బావుంటుంది. అందుకే కొంచెం కారం ఎక్కువేసుకోవాలి. ఇంకా కారం అంతా అలా వేసుకున్న తర్వాతయితే ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలా కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇలా అన్నీ వేసిన తర్వాతయితే అంతా మిక్స్ అయ్యేలాగా బాగా అయితే కలుపుకోవాలి. అండ్ ఈ పికిల్స్ అలానే కారాలు అన్నీ కూడా మా అన్నయ్యకి పార్సెల్ చేయడం కోసమని అన్నీ ప్రిపేర్ చేశాము. ఇంకా పికిల్ అంతా కూడా కలిసిపోయేలాగా బాగా కలిపేసి పక్కనైతే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఉంటుంది. మొత్తం కలిపిన తర్వాతయితే. నెక్స్ట్ ఇంకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్‌తో సహా అయితే ఇందులో వేసేయాలి. అలా అన్నీ వేసిన తర్వాత అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పికిల్స్ అన్నిటికి కూడా పల్లి నూనె యూజ్ చేస్తేనే టేస్ట్ అయితే బావుంటుంది. సో, మేము కూడా పల్లి నూనె యూజ్ చేసాము. ఇంకంతా బాగా మిక్స్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసరికి పికిల్ అంతా కూడా చల్లగా అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంక పికిల్ అంతా కూడా బాగా చల్లగా అయిపోయేలోపైతే మన నిమ్మకాయ తీసుకొని రసం తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. నిమ్మ రసాన్ని స్ట్రెయిన్ చేసుకుంటూ అయితే చల్లగైన పికిల్‌లో వేసుకోవాలి. ఇంకా అలా అంతా వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. సో, ఈ పికిల్ అయితే 3-4 మంత్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ పికిల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటేనే బావుంటుంది. సో, బయట పెడితే కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకిలా అయితే మన యమ్మీ యమ్మీ నాటుకోడి పికిల్ అయితే రెడీ అయిపోయింది. సో, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కూడా చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్ కానీ ఇలా నాన్ వెజ్ పికిల్ లవర్స్ అయితే ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాము. ఓకే. బాయ్ గైస్.